హాయ్ అండి. ఇప్పుడు వీడియో ఏంటంటే చింతకాయ పచ్చడి నూరే చూపిస్తున్నానండి. నేనైతే ఎండుమిరపకాయలు, దోసవిత్తనాలు, కళ్ళుప్పు, పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతక్కు తీసుకుంటున్నాను. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతక్కు అయితే తీసుకోవాలి. తీసుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే పోసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మిరపకాయలు అవి దంచేలోపు చింతక్కు కొంచెం గట్టిగా ఉండేది కాబట్టి మన నూరుకోవటానికి ఈజీగా ఉండిద్ది. అందుకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే మిరపకాయలు అయితే రోట్లో వేసుకుంటున్నానండి. నేను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇది ఇలా అయిన తర్వాత ఇప్పుడు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. అలాగే దోసవిత్తనాలు కూడా వేసుకుంటున్నాను. దోసవిత్తనాలు, ఉప్పు మొత్తం ఒకేసారి వేసుకోవాలండి. వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు అవి 3 వేసిన తర్వాత ఇదిగో ఇలా మెదిగింది. దంచిన తర్వాత ఇప్పుడైతే నేను చింతక్కు వేసుకుంటున్నానండి. నానబెట్టుకున్న చింతక్కు మాత్రమే వేసుకోండి. నీళ్ళు అయితే వేయొద్దు. ఇప్పుడే ఇది ఇలా దంచుకోవాలి. చింతక్కు వేసిన తర్వాత కొంచెం సేపు ఇలా దంచాలి. దంచిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు అయితే పోసుకోవాలి. మెదిగింది కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసిన ఎమ్మటే మీరు దంచొద్దండి. ఇదిగో నేను ఎలా రంగరెత్తున్నానో ఇది ఇలా అనండి. దంచామంటే కలర్లో పడిద్ది. ఇదిగో ఇలా అనుకోవాలి. చాలకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఇదిగో ఫైనల్గా అయితే ఇదిగో ఇలా వచ్చింది పచ్చడి. ఇప్పుడైతే నేను తోడుకుంటున్నాను పచ్చడి ఒక గిన్నెలోకి అయితే. గిన్నెలో తోడుకొని పక్కన పెట్టుకోవాలి. అంతా నీట్గా శుభ్రంగా తోడుకొని ఇలా పక్కన పెట్టి ఇప్పుడైతే నేను తిరగమాత వేసుకుంటున్నాను పచ్చడి. ఇప్పుడు పొయ్యి మీద అయితే బాండీ పెట్టి నూనె అయితే వేసుకుంటున్నాను. నేనైతే 2 గంటలు వేసుకున్నాను నూనె. మీరైతే సరిపోయేమైనా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కోసి పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేసాను. అలాగే 2 ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చట్లో నేను ధనియాలు వేసుకుంటాను. ధనియాలు వేసుకుంటే కొంచెం బాగుండిద్ది. నచ్చితే మీరు కూడా వేసుకోండి. అలాగే మళ్ళీ ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను. కొద్దిగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. పచ్చడి అయితే చాలా బాగుండిద్ది. మళ్ళీ కలబెట్టాలి మాడిపోకుండా. మనం ఇప్పుడు కలబెట్టిన తర్వాత కొంచెం అయితే కరివేపాకు అయితే వేసుకోవాలండి లాస్ట్లో. ఇప్పుడు నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే చింది మన ముఖాన్ని పడిద్ది, చిటపట్లాడుతూ ఉండిద్ది కదా. కొంచెం దూరంగా ఉండాలి. ఇవి బాగా కలబెట్టుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోకపోతే పెద్ద మంట పెడితే మాడిపోయిద్ది. ఇప్పుడైతే నేను పచ్చడి వేసుకుంటున్నానండి. మనం వేయించుకున్న పోపులో పచ్చడి వేసి అంతా ఇదిగో ఇలా సిమ్లో పెట్టి ఇలా కలబెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద మంట పెడితే పచ్చడి అడుగంటిద్ది అనమాట. ఇదిగో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.